వైసీపీ నాయకులు అక్కడేదో మాదే తిరుపతి, మేమిక్కడ పెత్తందారులమి, మేము ఎంతమందిని కంటే అంతమందిని తీసుకెళ్తాము, ఇష్టం వచ్చిన రీతిలో దర్శనాలు చేపిస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు ఒక వైకుంఠ ద్వారా దర్శనం ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో టీటీడీ బోర్డు నిర్ణయించిన విధానాల ప్రకారం చాలా చక్కగా నిర్వహించారు. అది తట్టుకోలేని వైసీపీ ముఠ దాని మీద ఎంత ఘోరమైన ప్రచారం చేస్తుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నిత్యం ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో కొన్ని వేల కెమెరాల్ని అనేక ప్రాంతాల్లో నెలకొల్పడం జరిగింది. ఆ కెమెరాల ద్వారా వీళ్ళు చేసిన కుట్ర ఖాళీ మద్యం సీసాలని తీసుకుని వెళ్ళి కింద తిరుపతిలో ఖాళీ మద్యం సీసాలు కొనుక్కుని పైకి వెళ్ళి తిరుమలలో పెట్టి ఏదో అపవిత్రం జరిగిపోయిందని చెప్పేసి ఎటువంటి దుష్ప్రచారం చేశారో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. కెమెరాల సాక్షిగా, కెమెరాల మూలంగా ఎవరైతే ఈ కుట్రకి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా పోలీసులకి చిక్కిపోయారని చెప్పేసి మనం చేస్తాను. ఈ వ్యక్తులు సాక్షి విలేకరులో లేకపోతే ఆ వైసీపీ అనుబంధ సోషల్ మీడియా వర్కర్స్, వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులని చెప్పేసి తిరుపతిలో అంతా కూడా చెప్పుకుంటా ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు పైన ఉన్నది దేవుడు కాదు, ఒక నల్లరాయి మాత్రమే అని కించపరిచే విధంగా, ఆ స్వామిని కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు నేనే హిందువుని అని చెప్పేసి ఒళ్ళంతా నామాలు పూసుకుని ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైతే పోలీసులకు చిక్కారో కెమెరాల సాక్షిగా వాళ్ళు మీ మనుషులు కాదా అని చెప్పేసి సూటిగా నేను ప్రశ్నిస్తానని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీ అనుచరులు చేసినప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను